తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఓటు గెలిచే సందర్భంగా అనిపించడం లేదు. ప్రతి చోట నూటే గెలుస్తుందనంటే కనుక ఏకగ్రీవాల పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తొలి విడతలో సుమారుగా 4000 చిల్లర పంచాయతీ ఎన్నికలకి సంబంధించి సుమారుగా 395 స్థానాలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి అనంటే ఓటు నోటుకి అమ్ముడుపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం అంటున్నారు రాజకీయ పండితులు. సో 395 సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా విషయానికి చూసుకుంటే కనుక 39 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయంటూ కూడా సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి గణాంకాలుగా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, ఒకసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల లెక్క తేలింది. ఎన్నికల అధికారులు ప్రకటించినటువంటి వివరాల ప్రకారం తొలి విడతలో ఎన్నికలు జరగబోతున్నటువంటి 4236 సర్పంచ్ స్థానాల్లో 395 స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సుమారుగా అక్కడ 26 స్థానాలు ఉన్నాయి. ఈ 26 మందిలో 25 మంది కాంగ్రెస్ మద్దతుదారులు కాగా ఒకరు టీడీపీకి చెందిన వారట. సో మొత్తానికి కొడంగల్ నియోజకవర్గంలో 26 స్థానాలుంటే అక్కడ సుమారుగా 25 కాంగ్రెస్ మద్దతుదారులు అక్కడ గెలిచేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో తొలి విడత ఎన్నికలకు సంబంధించి 5 గ్రామాల్లో కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదట అక్కడ. దీంతో మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక 5 గ్రామాలు ఇంతకుముందు చెప్పినట్టుగా 5 గ్రామాల్లో సర్పంచ్ పదవులకి ఎక్కడా కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఆ 5 గ్రామాల్లో అనేది కూడా ఇక్కడ చాలా ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన అంశం 5 గ్రామాల విషయానికి సంబంధించి. దీంతో మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం తొలి విడత కోసం 25654 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సుమారుగా ఇందులో 8095 మంది తమ నామినేషన్స్ విత్డ్రా కూడా చేసుకున్నారు. పలువురు నామినేషన్లు అనర్హతకు కూడా గురైపోయాయి. 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చివరిగా 13127 మంది అభ్యర్థులు తొలి విడత ఎన్నికల బరిలో నిలిచారన్నమాట. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఒక్కో సర్పంచ్ స్థానానికి 6 పోటీలో ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 4కి చేరుకుందనేది ఈసీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి ఈ యొక్క సమాచారం. ఖచ్చితంగా ఒక్కో సర్పంచ్ స్థానానికి 4 అభ్యర్థులు ఇప్పుడు బరిలో ఉన్నారు, పంచాయతీల బరిలో. సో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం, నెల్లి వెంకటాపూర్, ఉండూరుగూడ గ్రామ పంచాయతీలు, అలాగే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని తేజాపూర్, అలాగే నిర్మల్ జిల్లా దస్తాబాద్ మండలం పెరకపల్లి పంచాయతీలో కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు అవ్వకపోవడం నిజంగా విడ్డూరం. రిజర్వేషన్లు సరిగ్గా లేవని ఇతర కారణాలు చూపుతూ ఒక్క నామినేషన్ కూడా వేయకుండా ఆ గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అంటే ఒక తీర్మానం పెట్టుకున్నారు, మనం ఎక్కడ కూడా వాళ్ళ గవర్నమెంట్ రిజర్వేషన్ కేటాయించేదేంటి, ఇక్కడ రిజర్వేషన్లు అంత సచ్ఛీలత ఎక్కడుంది, పారదర్శకత ఎక్కడుంది అంటూ కూడా గ్రామస్తులు ఈ యొక్క ప్రభుత్వ అలాగే ఈసీని మండిపడుతూ కూడా ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. సో ఇప్పుడు అక్కడ ఈ యొక్క 5 గ్రామ పంచాయతీల్లో ఏం జరుగుతుందనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనబోతోంది. తొలి విడత ఎన్నికల్లో 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిల్లోని 9,331 స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో 5 గ్రామాలతో పాటు మరికొన్ని చోట్ల రిజర్వేషన్లు ఇతర కారణాలతో అంటే సుమారుగా 149 స్థానాల్లో కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలవ్వలేదు. మిగిలిన 27,960 వార్డు సభ్యుల స్థానాలకు అలాగే 67,893 మంది బరిలో నిలిచారట. సో వార్డు స్థానాలు ఇప్పుడు 27,960 వార్డులకు సుమారుగా 67,893 మంది బరిలో ఉన్నారు. దాదాపుగా 149 వార్డు స్థానాలకు సంబంధించి ఒక్క నామినేషన్ కూడా దాఖలు అవ్వకపోవడం నిజంగా రేపటి ఎలక్షన్స్ అంటే డిసెంబర్ 17 ఎలక్షన్స్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మరి ఈ యొక్క నామినేషన్ దాఖలు చేయలేనటువంటి గ్రామాల పరిస్థితి ఏమిటి అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. అది ఏంటనేది
కూడా ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు చూసుకుంటే కనుక ఇక్కడ కార్వాన్ ఎమ్మెల్యే విషయానికి వస్తే కనుక కౌసర్ మొహియుద్దీన్ అతని పేరు. అతను ఎమ్మెల్యేగా ఉంటే తన భార్య ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉండటం నిజంగా ఒక ఇంత ఆశ్చర్యం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ సతీమణి స్థానిక ఎన్నికల బరిలో నిలిచారు. ఎమ్మెల్యే కౌసర్ స్వగ్రామమైనటువంటి మెదక్ జిల్లాలోని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ స్థానానికి కౌసర్ సతీమణి నజ్మా సుల్తానా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామ సర్పంచ్ స్థానానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి సతీమణి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. కాగా తన భార్యకు ఓటేసి ఎన్నికల్లో గెలిపిస్తే వార్డుల్లోని వారికి 5 ఏళ్ల పాటు హెయిర్ కట్ ఉచితంగా చేస్తానని హామీ ఇచ్చాడు భర్త. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లికి చెందినటువంటి శ్రీకాంత్ తన భార్య కోసం ఇలా ప్రచారం చేస్తున్నాడు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ సర్పంచ్ పదవి కోసం అన్నదమ్ముల కుటుంబాలకు చెందినటువంటి కోడళ్ళు కవిత జ్ఞాన్రెడ్డి అలాగే ప్రమీల పాండు రంగారెడ్డి పోటీ పడగా కాంగ్రెస్ మద్దతుదారులంతా సమావేశమై ఈ యొక్క రాజీకి కూడా ప్రయత్నించారట. ఫలితం లేకపోవడంతో టాస్ వేసి అందులో గెలిచినటువంటి కవిత జ్ఞాన్రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించుకున్నారట. మరి ప్రమీల టాస్కు కట్టుబడి ఉంటారా లేదా అనేది కూడా అక్కడ స్థానికంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా చూడొచ్చు. ఇక ఏకగ్రీవాలు ఏదైతే జరిగాయో ఈ యొక్క 395 స్థానాలుగా అంటే తొలి విడతలో సుమారుగా 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని చెప్పుకున్నాం కదా. సో ఈ ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది సదరు అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠాలను ఏకగ్రీవం కైవసం చేసుకునేందుకు కొందరు బడా వ్యాపారులు భారీగా ఖర్చు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా తెర మీద వస్తున్నాయి. ఎన్నికల్లోకి వెళ్తే అనవసరంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవాల్సి రావడంతో పాటు ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామన్నటువంటి గ్యారంటీ కూడా ఉండదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు గ్రామ పెద్దలు కుల సంఘాల నాయకుల మద్దతుతో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు మొక్కు చూపుతున్నారు. పంచాయతీ ఎన్నికలంటేనే గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎమ్మెల్యే పోరు కంటే ఎల్లెపోరునే పల్లెపోరునే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గ్రామంలో సర్పంచ్ పదవి అంటేనే అందరూ ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. అటువంటి ఆ సర్పంచ్ పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు నుంచే ఊళ్ళల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో చేస్తుంటారు. మరికొంతమంది సర్పంచ్ పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. కొందరు ఆస్తులను అలాగే భార్యల పుస్తుల తాడులను కూడా తాకట్టు పెట్టి సర్పంచ్ పీఠం కోసం పోటీ చేస్తూ ఉండడం మనం అనేక దశాబ్దాలుగా మనం చూస్తూనే వస్తున్నాం. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం కొంతమంది అభ్యర్థులు గ్రామానికి ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పి ఏకగ్రీవం చేసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వేలంపాట బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 15వ నిబంధన ప్రకారం ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఒక్కరే పోటీలో ఉండటం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం లేదా ఈ యొక్క మోసానికి పాల్పడటం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని కూడా ఈసీ సూచించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. కాకపోతే ఎక్కడ కూడా ఈసీ గైడ్లైన్స్ అయితే ఎక్కడ కూడా గ్రామాల్లో పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకనంటే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని గైడ్లైన్స్ విధించింది. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా పంచాయతీల్లో ఆ మేరకు జరగడం లేదు. సో నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతోంది. సో ఒక్కో సర్పంచ్ పదవికి కొన్ని చోట్ల కోట్లాంటి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ యొక్క సర్పంచ్ పోస్టును ఈ యొక్క కొంతమంది బడా వ్యాపారవేత్తలు కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, వాటెవర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సర్పంచ్ పోటీల్లో నిలబడడం అంటే నిజంగా అంటే అది అందులో ఏమొస్తుందో ఏంటో తెలియదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ క్రైసిసా ఏంటనేది స్థానికంగా తమ ముద్ర వేసుకోవాలనా, అంటే గ్రామంలో తమ ఆ గ్రామాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనా, ఏ దురుద్దేశంతోనైనా కావచ్చు అనేది చాలామంది విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా సరే తొలి దశ ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది, ఉపసంహరణ పూర్తయిపోయింది, బరిలో ఎంతమంది ఉన్నారో కూడా తేలిపోయింది. సో తొలి దశకు సంబంధించి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఆల్రెడీ డిసెంబర్ 11న జరగబోతోంది. దాని తర్వాత రెండో దశ 14న జరగబోతోంది. దాని తర్వాత మూడో దశ 17న జరగబోతోంది. సో చూద్దాం. రాష్ట్ర ఈ తొలి దశకు సంబంధించి సుమారుగా 5 గ్రామ పంచాయతీల్లో కూడా
ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయకపోవడం నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.